ఒక టైంలో, ఇప్పుడు కాదు, టైంలో పోస్టర్స్ చూసి జనాలు ఇది చూసి జనాలు ఇది బాగుంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని డైరెక్టర్లు చాలామంది వచ్చేసి సినిమా అతి మామూలుగా తీస్తారు. కాకపోతే పోస్టర్ డిజైనింగ్ విషయంలో మాత్రం మీ రేంజ్ జాగ్రత్తగా తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన మంచిగా డిజైన్ చేస్తారు. సినిమా చూస్తే దాంట్లో విషయం ఏముండదు అనమాట. ఇది చాలామంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనాలది పోస్టర్ చూసి నమ్మే పరిస్థితులు పోయాయి ఒక విధంగా. అయితే ఇది మీ విషయంలో దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? పోస్టర్ నమ్మి సినిమా చూసే రోజులైతే పోయాయి నిజంగా. అంటే ఎందుకంటే మామూలు వాళ్ళు వచ్చారు చాలామంది, టెక్నికల్గా సౌండ్ లేని డైరెక్టర్లు చాలామంది వచ్చేసి దాన్ని నాశనం చేశారు ఒక విధంగా. అంత మంచి పోస్టర్స్ డిజైన్ వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. పెద్ద సినిమాలకు ఏ రేంజ్లో ఆ రేంజ్లో చేయించుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? అంటే మీకు ఎలాగో స్టార్స్ కాబట్టి, అంటే పెద్ద సినిమాలు, పెద్ద హీరో సినిమాలు అవన్నీ మనం ఏం చేయలేమండి. అంటే అది అట్లీస్ట్ యావరేజ్గానే ఉంటాయి. మరీ ఇట్లా చుట్టేసి పెద్ద సినిమాలు చేయలేము. కొన్ని కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఏవైతే వస్తాయో, ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఖచ్చితంగా కంపల్సరీ కాన్సెప్ట్ వింటాం. ఏదో వస్తున్నారు, మనం వచ్చింది కాబట్టి పని చేసేయాలి, డబ్బులు తీసేసుకుని పని ఫినిష్ చేయాలి, అలా ఉండదు. ఎవరు వచ్చినా అసలు వాళ్ళు ఏమి అంటే సబ్జెక్ట్ ఏంటి, ఎలాంటి ఫిలిం, ఓవరాల్గా అసలు లైన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నాకే కమిట్ అవుతాం సినిమా. కొన్ని మధ్యలో అట్లా మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించలేని సినిమాలు వదిలేసాం. అంటే ఏదో వంక చెప్పాం, బిజీ ఉన్నామనో, లేకపోతే బాగా ఎక్కువ కోట్ చేసే వాళ్ళకి, లేకపోతే సరే రేపు కలుస్తాం, ఎల్లుండి కలుస్తాం, మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ అట్లా ఏదో విధంగా అయితే కొన్ని అవాయిడ్ చేసాం అట్లాంటి ఫిల్మ్స్. అంటే మాకు కొంచెం ఎక్సైట్మెంట్ కలగని సినిమాలు. సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసి కొంచెం దీన్ని ఇలా చేయొచ్చు అనేది అప్పుడు ఈజీ అవుతుందండి. సినిమా కంప్లీట్ అవ్వక ముందే మనం డిజైన్ చేస్తాం కదండి. అంటే డైరెక్టర్ అతని విజువల్ ఏంటో మనకు తెలియదు. అతను చెప్పిన దానికి మనం ఎక్కువ కూడా ఉంచుకోవచ్చు, తక్కువ కూడా ఉంచుకోవచ్చు. మన అతను చెప్పిన దానికి ఎక్కువ ఊహించుకొని చేసినప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీరు నాకు పేర్లు చెప్పొద్దు, కానీ మీరు అలా డిసప్పాయింట్ అయిన సినిమాలు ఉన్నాయా మీరు చేసిన వాటిల్లో? పేర్లు నాకు చెప్పకండి. ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి. అంటే పోస్టర్స్ అన్నీ సూపర్గా ఉండి మా ఫ్రెండ్స్ ఏదంటారు పోస్టర్స్ సినిమా మీరేం చేస్తారు అది ఒక రకంగా అది ఫెయిల్యూర్ యాక్చువల్గా. అంటే పోస్టర్ చూసి సినిమాలో అది లేదనేది యాక్చువల్గా అది ఫెయిల్యూర్. పోస్టర్ ఏదైతే ఉందో అది సినిమాలో ఉంటేనే బెటర్ యాక్చువల్లీ. అంటే మా తప్పే అది యాక్చువల్లీ. అంటే మా చేసినట్టు అనిపిస్తుంది అది. మార్కెటింగ్ అంటే మా పని 100% చేస్తున్నాం. కానీ బయట అడిగా నేను ఒక్కోసారి చూసినప్పుడు పోస్టర్స్ మనం చేసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి నాకు నచ్చదు. సరే పోస్టర్స్ ఇలా ఉన్నాయి, ట్రైలర్ ఎంత బాగుంది, సినిమా చూస్తున్నామో కంటెంట్ లేదు అనిపిస్తుంది. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.